ఏపీ మంత్రుల బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. మహిళల ఉచిత బస్సు పథకంను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కర్ణాటకలో అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తోంది. కర్ణాటక రవాణా శాఖ మంత్రి ఉన్నతాధికారులతో మంత్రుల బృందం సమావేశం కానుంది. బెంగళూరులోని ప్రధాన డిపోలను పరిశీలించడంతో పాటు కేఎస్ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కలవనున్నారు. ఏపీ మంత్రుల బృందం బెంగళూరులో పర్యటిస్తోంది. మహిళల ఉచిత బస్సు పథకంను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కర్ణాటకలో అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రవాణా శాఖ మంత్రి అదేవిధంగా సీఎం సిద్దరామయ్యను ఏపీ మంత్రుల బృందం కలవనున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, బెంగళూరులో ఏపీ మంత్రుల బృందం పర్యటిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రవాణా శాఖ మంత్రి, అక్కడ ఉన్నతాధికారులు అదేవిధంగా సీఎం సిద్దరామయ్యను కూడా కలవనున్నట్లు సమాచారం. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ప్రస్తుతం మంత్రుల బృందం కర్ణాటకలోని శాంతినగర్ డిపోలో పర్యటిస్తున్నారు. డిపోలో టికెటింగ్ జీరో టికెటింగ్ విధానం ఎలా ఉంటుంది, అట్లాగే ఈ ఆర్టీసీ బస్సుల మెయింటెనెన్స్, మహిళలకు టికెట్ ఇచ్చే సమయం ఉచితంగా జీరో టికెట్ విధానం ఎలా అమలు చేస్తున్నారు, వీటిలో లోటుపాట్లు ఏంటనే విషయాలను మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది. ప్రస్తుతం శాంతినగర్ లోని డిపోని పరిశీలించి ఆ తర్వాత అక్కడే ఉన్న బస్ స్టాండ్ లో మహిళలకు టికెట్ ఇచ్చే విధానాన్ని కూడా స్వయంగా మంత్రులు బస్సులోకి వెళ్లి టికెట్ జారీ చేసే విధానాన్ని పరిశీలించారు. మరికొద్ది సేపట్లోనే కర్ణాటక ఆర్టీసీ అధికారులు అలాగే కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత సాయంత్రం కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా కలుస్తారు. ఈ కలిసిన తర్వాత కూడా ఆర్టీసీలో ఎలాంటి టికెట్ జారీ చేసే విధానం, లాభ నష్టాల గురించి మొత్తం కూడా పూర్తిగా తెలుసు అధ్యయనం చేస్తున్నారు. శంకరి. రైట్ రుత్విక్, థ్యాంక్ యూ.